ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపుకోట మండలం వడ్లపల్లి గ్రామం వాస్తవ్యులు వంగ బాలకృష్ణ గారి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు వంగ చినభూషణం సుజాత కుమారి గారు, సహోదరి పల్లపాటి విజయ లక్ష్మణ్ మరియు చెర్రీ గీతిక సహకారం ఇస్తున్నారు. చిన్నభూషణం గారికి, సుజాత కుమారి గారికి ధన్యవాదాలు. విజయ, లక్ష్మణ్, చెర్రీ, గీతిక గారులకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థిద్దాం. నేను గత కొద్ది దినాలుగా మా ప్రియ తల్లి గారు ఎర్రగుంట సరోజిని గారి ఆరోగ్యాన్ని గురించి మీతో ప్రార్థన మనవి చెబుతూ వస్తున్నాను. గత 2 దినాల్లో కూడా చెప్పాను. ఈ ఉదయం 10:10 నిఖితా గ్యాస్ట్రో ఎంటాలజీ హాస్పిటల్లో ఆమె ప్రభువు సన్నిధికి చేరారు. తుది శ్వాస విడిచారు. వారి యొక్క అంతిమ యాత్ర రేపటి మధ్యాహ్నం 2 గంటలకు మా గృహం నుండి ప్రారంభం అవుతుంది. మా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి. మా తల్లిగారు ప్రభు సన్నిధికి వెళ్ళిన పరిచర్యలో నమ్మకంగా ఉండాలని ఆశతో ఈ దినం రికార్డింగ్ నేను చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని మహిమపరుద్దాం. భూషణం గారికి, సుజాత కుమారి గారికి, విజయ, లక్ష్మణ్, చెర్రీ, గీతిక గారులకు ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వంగ బాలకృష్ణ గారి జ్ఞాపకార్థం మీ బిడ్డలు భూషణం గారు, సుజాత గారు, విజయ గారు, వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారం ట్రాన్స్మిషన్ పార్ట్ కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి. అలాగే మా ప్రియ తల్లి గారు ఎర్రగుంట సరోజిని గారిని ఈ దినం మీ సన్నిధికి మీరు చేర్చుకున్నందుకు మీకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు. ఆమెకు మీరు విశ్రాంతినిచ్చారు. మీ యొక్క రాజ్యంలో ఆమె ప్రవేశించినది మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మహిమ ప్రవేశం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. వృద్ధాప్యలోని మా తండ్రి గారిని ఓదార్చండి. మా కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయండి. రేపటి దినం భౌతిక యాత్ర, అంతిమయాత్ర కొనసాగింపులో మీ కృప కొరకు అర్థిస్తున్నాం. సహాయం చేయండి. అనేక మంది యేసే పరిష్కారం ప్రేక్షకులు రేపటి దినం పాల్గొనే కృప మనం అడుగుతున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 1వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియను అని చెప్పెను. ఈ వచనం ఇవాళ 17వ తారీఖు మనం ధ్యానిస్తున్నాం. ఇదే రోజు అమ్మ చనిపోయింది. అమ్మ మరణం. యేసు తన మరణాన్ని గురించి ఇంకా 2 దినాలకు పస్కా పండుగ వస్తుంది, మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగించబడతాడు అని మీకు తెలుస్తుంది అన్నాడు. హీ ఈజ్ ఆల్సో డిక్లేరింగ్ అబౌట్ హిస్ డెత్. యేసుక్రీస్తు ప్రభువు తాను మరణించబోతున్నాడు సిలువలో అనేది ప్రజలకు ఇంకా 2 దినాలకు తెలుస్తుంది అనేది 24, 25 అధ్యాయాల వివరణ అనంతరం 26వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో ఆయన తెలియజేశారు. 24వ అధ్యాయం యుగాంతమునకు సూచనలు ఏమిటి? ఆశ్చర్యం. 25వ అధ్యాయంలో
పరలోక రాజ్యాన్ని గుర్చిన కొన్ని ఉపమానాలు, తీర్పును గుర్చిన కొన్ని ఉపమానాలు. వాటి వెంబడి 26వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో రెండిటిలో ఆయన చెబుతున్నాడు ఆయన మరణాన్ని గురించి. లింక్ ఉంది. మొదటి ఈ 24, 25 అధ్యాయాల్లో వివరించినటువంటి సన్నివేశంతో 26వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలకు లింక్ ఉంది. అదేమిటంటే మనుష్య కుమారుని శిలువ మరణము, ద డెత్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఆన్ ద క్రాస్. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు మరణించబోతున్నాడు. ఇట్ ఈస్ ఎ ప్రాఫెసీ, ప్రవచనం చెబుతున్నాడు. బైబిల్ గ్రంథంలో యేసు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనేకుల కొరకు విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని పెట్టడానికి నేను వచ్చాను అన్నాడు. మార్కు 10:45. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చెను. హీ కేమ్ టు డై ఆన్ ద క్రాస్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ మెనీ పీపుల్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క జీవితం యొక్క సాఫల్యత, ఉద్దేశము ఏమిటంటే డై ఫర్ అదర్స్, డై ఫర్ అదర్స్. ద డెత్, మరణము చాలా గంభీరమైనటువంటి సందేశం. మరణము ద్వారా ప్రభువు మహిమ ప్రవేశానికి ఆయన వెళ్ళబోతున్న సందర్భం జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు తన మరణాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఆ కొద్ది దినాలలో సంభవించబోయే సంగతులను ఇంటర్లింక్ చేస్తూ శిలువలో తాను ఏ విధంగా అపవాదిని, అతని యొక్క దూతగణములను, అతని యొక్క బలమైనటువంటి ధర్మశాస్త్రాన్ని నిర్వీర్యం చేస్తాడో, తన మరణము ద్వారా అపవాదిని ఎట్లా నశింపజేస్తాడో తెలియజేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా అపవాది యొక్క నాశనానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక విశ్వాసి మరణించినప్పుడు పరలోక రాజ్యానికి వెళతాడు, ప్రభువు సన్నిధికి వెళతాడు. కనుక ఆ ప్రభువు తన యొక్క మరణము ద్వారా అనేకులను తన రాజ్యములోనికి ఆహ్వానించటానికి ఆయన మరణించబోతున్నాడు. ఈ విషయం వారికి అర్థమయ్యేటట్లుగా చెబుతూ అన్నాడు, సిలువ వేయబడుటకు అన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సంగతులు ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత యేసు కొన్ని విచారణలకు గురయ్యాడు, కొన్ని విచారణలకు అటెండ్ అయ్యాడు. 3 తీర్పులు యూదుల తీర్పులు, 3 తీర్పులు అన్యుల తీర్పులు ఉన్నాయి. వాటిల్లో ఆయన జవాబు చెప్పుకుంటూ వచ్చాడు. వాటిల్లో ఆయన జవాబు చెప్పినప్పుడు యేసు తనను దేవుని కుమారుడిని ప్రకటించుకున్నాడు. దేవుని కుమారుడిని యేసు తనను గురించి చెప్పుట వలన దైవ దూషణ చేసి ఉన్నాడని చెప్పి యూదా మత నాయకులు ఆయనను మరణానికి అప్పగించడానికి కాలు దువ్వారు. ఆ సందర్భంలో ఆ యూదా మత నాయకులు దైవ దూషణ నేరానికి రాళ్లతో కొట్టి చంపాల. జాగ్రత్తగా వినండి. యేసు మీద మోపబడేటువంటి నేరం దైవ దూషణ, కానీ యేసుకు విధించబడబోయేటువంటి శిక్ష సిలువ. ఇక్కడే ఇంజస్టిస్ అంటాం, అన్యాయం జరిగింది ఇక్కడే, అక్రమం జరిగింది ఇక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. తన కుమారుని యొక్క మరణం ద్వారా అనేక మందిని తనతో సహవాసానికి పిలవటానికి ఆయనకి అభీష్టమైంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క మరణమును గురించి ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన ఆనందిస్తూ ప్రకటించాడా, ఆయన దుఃఖపడుతూ ప్రకటించాడా? ఆయన తన భౌతిక మరణాన్ని బట్టి ఎన్నడూ దుఃఖపడలేదు. మా తల్లిగారు గత 4 మాసాలుగా
బెడ్ రీడన్ పేషెంట్గా ఉండి కాళ్ళు చేతులు పని చేయక, గొంతు పని చేయక చాలా సఫర్ అయ్యారు. నేను అనుదినం ఆవిడని అడిగేవాడు, అమ్మా నువ్వు ధైర్యంగా ఉన్నావా అని. ఆవిడ అవునని చెప్పేది, అని చెప్పేది. నాకు ఎంకరేజ్మెంట్ ఏమిటంటే అమ్మ నుంచి నేను నేర్చుకున్నది ఈ 4 మాసాల్లో గ్రేట్ ఎంకరేజ్మెంట్. షీ నెవర్ ఫియర్ ఫర్ ద కండిషన్ ఆఫ్ హర్ బాడీ. తన శరీర పరిస్థితిని బట్టి తాను భయపడలేదు. ఎందుకంటే షీఈ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి తన జీవితంలో భయాన్ని ఎన్నడూ కూడా ఫీల్ కాడు. ఎందుకంటే దేవుడు తనతో ఉన్నాడు, దేవుడు తన ప్రభు అయి ఉన్నాడు, తనను కదల్చలేరు. నిత్యము నిలిచే సియోను కొండలా ఉంటాడు ఒక విశ్వాసి తన మరణాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే. పెద్ద పెద్ద భక్తులు తమ మరణాన్ని గురించి మాట్లాడినప్పుడు విశేషమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. కనుక ఈ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మరణాన్ని గురించి ఆయన డిక్లేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ సమయమున 3వ వచనం, ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపను ప్రధాన యాజకుని మందిరములో కూడుకున్నారు. యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపాలని ఏకమై ఆలోచన చేశారు. అయితే ప్రజలలో అల్లరి కలగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకున్నారు. ఇదేమిటండి? దే వాంట్ టు కిల్ జీసస్, దే వాంట్ టు మర్డర్ జీసస్. అది ఎట్లా న్యాయం అవుతుంది? ఒక నిరపరాధిని హత్య చేయాలనే పథకం పన్నుట అది ఎట్లా సత్యం అవుతుంది? కనుక దే ప్లాటెడ్ ఫర్ ద మర్డర్. కిరాతకమైన హత్య చేయటానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఎట్లా? ఆ సమయమున, ఏ సమయమున? యేసు తన మరణమును గురించి చెప్పిన సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు కైప ప్రధాన యాజకుడు మందిరంలో కూడుకుని మాట్లాడుకున్నారు. దేర్ యూనిటీ, దేర్ గెట్ టుగెదర్ ఈజ్ ఫాల్స్. చెడుదై ఉన్నది. వారి యొక్క కలయిక పాపం కొరకై ఉన్నది, ఇతరుల నాశనం కొరకై ఉన్నది. ఇట్స్ రాంగ్, అది తప్పు. వారు మత నాయకులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ప్రధాన యాజకుడు కావచ్చు, కానీ వారి ప్రవర్తన తీరు మాత్రం ఖచ్చితంగా సత్యమునకు దూరంగా ఉంది. యేసును మాయా ఉపాయము చేత పట్టుకోవాలి. ఈ మాట భలే ఉంది కదా. and plotted together in order to arrest Jesus by stealth and kill him. ఆయనను చంపేయాలనుకున్నారట. ప్రజల్లో అల్లరి కలగకూడదు, ఆయన పట్టుకోవాలి, ఆయన చంపాలని ఏకమైపోయారట, ఆలోచన చేస్తున్నారట. దే వాంట్ టు కిల్ జీసస్, బట్ జీసస్ ఈజ్ నాట్ ఫియర్ ఫర్ ద డెత్. మరణానికి యేసు భయపడలేదు. ఆయన పిల్లలు కూడా మరణానికి భయపడరు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని అడగగలిగిన సాహసం కలిగిన వారు దేవుని బిడ్డలు. కనుక శారీరక మరణము ఇట్స్ అ ప్రమోషన్ టు ద గ్లోరీ ఇన్ ద ఇష్యూ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసి విషయంలో శారీరక మరణం మహిమ ప్రవేశం. ఇట్స్ అ గ్లోరీ, ఇట్స్ అ గ్లోరియస్ యాక్షన్. అది అత్యున్నతమైనటువంటిది, విశ్రాంతిలోనికి ప్రవేశం. కనుక ఆయన చంపాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రజల్లో అల్లరి కలగకూడదని ఈ పండగలో చంపొద్దని కుట్రపడుతున్నారు. చూడండి, ప్రధాన యాజకులు ఏంటి హత్యలు చేయించడం ఏమిటి? ప్రజల పెద్దలు ఏమిటి? న్యాయం చెప్పాల్సిన వారు న్యాయం తప్పి ప్రవర్తించడం ఏంటంటే వాళ్ళను యేసు ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళను యేసు ఖండిస్తున్నాడు. అది తట్టుకోలేకపోయారు. దేవుని సేవకుల స్థానంలో ఉండి వారి జీవితాల్లో సరైన భక్తి లేని కారణంగా వారి ప్రవర్తన గురించి ప్రభువు ఖండిస్తున్నప్పుడు వారు ఒప్పుకోలేక ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. ప్రజల్లో అల్లరి కలుగుతుంది. యేసు మీద ఏదైనా దాడి చేస్తే ప్రజల్లో అల్లరి వస్తుంది. అందుకనే ఇది సమయం కాదు, కొద్ది కాలం ఆగుదాం, ఈ పండుగలు ఆయన ఏమి చెయ్యొద్దనేటువంటి తీర్మానానికి వచ్చారు. పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇశ్రాయేలు పండుగలు
చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగలు. ఏలనంటే ఆ పండుగలు 3 పర్యాయాలు యూదులలోని పురుషులు దేవాలయానికి వచ్చి ఆరాధించాలి. కనుక ఆ విధంగా వారు దేవాలయానికి వచ్చి ఆరాధించినప్పుడు వారి యొక్క ఎదుట యేసును గనుక చంపే ప్రయత్నం చేస్తే అల్లరి పాలవుతారు, వాళ్ళు ప్రశ్నించబడతారు. కనుక అల్లరి అవటం వాళ్ళకి ఇష్టం లేదు, క్వశ్చన్ చేయబట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే నీ పండగ దాటి నుంచి చంపుదాం అనుకున్నారు. అక్రమమైనటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ప్రజలలో అల్లరి కలుగకుండానట్లు ఈ పండుగలో వద్దు అంటే పండగ అయిపోయిన తర్వాత చంపేద్దాం అనుకుంటున్నారు. ఇది కుట్ర కదా? యేసుక్రీస్తు ప్రభువును చంపటానికి కుట్రపూరిత ప్రయత్నం అది. అప్పుడు జరిగినది ఏమిటనగా, యేసు బేతనియలో కుష్ఠి రోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనానికి కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. అనాయింటింగ్ జీసస్, అనాయింటింగ్ జీసస్. ఇది విచిత్రమైన సన్నివేశం. ఆయన ఇంకా మరణానికి వెళ్ళబోతున్నాడు, సిలువకు వెళ్ళబోతున్నాడు, ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెట్టబోతున్నాడు, సిలువలో అపవాదిని జయించనై ఉన్నాడు. ఆ సందర్భాన బేతనియలో కుష్ఠి రోగి అయిన సీమోను ఇంటకు భోజనానికి వెళ్ళాడు. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఆయన తల మీద పోసింది. శిష్యులు కోపడుతున్నారు. ఆయన తల మీద పోయిట అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆయన తల మీద పోయిట అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తాను. కనుక హీ వాజ్ అనాయింటెడ్ టు గో ఫర్ ద క్రాస్ ఆఫ్ గాడ్. దేవుని అనుగ్రహించినటువంటి ఆ సిలువ నొద్దకు వెళ్ళటానికి ఆయన అభిషేకించబడుతున్నాడు. ఆ స్త్రీ ఎరుగక ఆయన అభిషేకిస్తాను. శిష్యులు అంటున్నారు, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి వచ్చే అన్నారు. యేసు సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెడుతున్నారు? ఆమె చేసినది ప్రభువు దృష్టిలో మంచి కార్యము. అదే మంచి కార్యము ప్రజల దృష్టిలో, ప్రజల పెద్దల దృష్టిలో వెర్రితనము. ఈ యొక్క అత్తరు అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఆయన తల మీద పోసావు, అది కింద గారిపోయింది కదా, ఇట్స్ నథింగ్ బట్ వేస్ట్ కదా, ఇది వ్యర్థము కదా ఈ ఖర్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసింది, దీన్ని గొప్ప వెలకు అమ్మి బేదలకి వచ్చే అన్నప్పుడు యేసు తెలుసుకుని, ఈమెను మీరు ఎలా తొందర పెడుతున్నారు, ఈమెను మీరు ఎలా తొందర పెడుతున్నారు? వై యూ ఆల్వేస్ హ్యావ్ ద పూర్ విత్ యూ బట్ యూ విల్ నాట్ ఆల్వేస్ హ్యావ్ మీ. పేదలు ఎప్పుడు మీతోటే ఉంటారు, పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను కదా. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసింది. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈ జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఈ క్రియ, ఆవిడ చేసిన ఈ క్రియ ప్రశంసించబడుతుంది, ప్రశంసించబడుతుంది. ట్రూలీ ఐ సే టు యూ, వేర్ ఎవర్ దిస్ గాస్పెల్ ఇస్ ప్రొక్లైమ్డ్ ఇన్ ద హోల్ వరల్డ్, వాట్ షీ హ్యాస్ డన్ విల్ ఆల్సో బి టోల్డ్ ఇన్ మెమరీ ఆఫ్ హర్, టోల్డ్ ఇన్ మెమరీ ఆఫ్ హర్. ఆమె పేరిట ఇది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడేటువంటి ప్రక్రియ కాబోతుంది. ఆమె ఆ కార్యం చేసినప్పుడు యేసు భూస్థాపితం నిమిత్తం ఈ యొక్క అత్తరు జల్లుతోందని ఆవిడికి తెలియదు. బట్ జీసస్ అండర్స్టూడ్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్. ఆమె అలా యేసు తల మీద నూనె పోయటం, అత్తరు పోయటం. ఆయన అంటున్నాడు, ఆయన చాలా తేటగా ఆ అత్తరు పోసిన దాని గురించి మాట్లాడుతూ భూస్థాపన నిమిత్తం ఇది జరిగింది, ఇది భూస్థాపన కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతుంది అన్నాడు.
కనుక ఆమె ఇచ్చిన ఆ అనాయింట్మెంట్ను ప్రభు భూస్థాపనకు పోలుస్తున్నాడు. యేసు యొక్క భూస్థాపనతో పోల్చబడుతుంది. సర్వలోకమందు కూడా ఇది ప్రకటన చేయబడుతుంది. ఈమె నా శరీరం మీద దీన్ని పోసింది భూస్థాపన నిమిత్తం అన్నప్పుడు వాస్తవంగా భూస్థాపనకు తీసుకొని పోబోయే దేహాలకు 150 సేరుల అగరుతో కూడినటువంటి బోళం రమారమి ఆనాడు కలిపారు. యేసు శరీరం 80 కిలోలు అయితే దాన్ని కవర్ చేయటానికి నారబట్టతో చుట్టడానికి దే యూజ్డ్ 150 కిలోస్, 150 కిలోలు వాడారు సుగంధ ద్రవ్యాన్ని. కనుక అత్తరు శరీరం మీద పోయబడటం ఆయన సుగంధ ద్రవ్యాలు శవమునకు పోయబడుతున్న దృశ్యంతో పోలుస్తూ ఇది ప్రభువు తాను తన జీవితంలో సంభవించబోతున్న అనుభవంగా మాట్లాడారు. కాబట్టి వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి మాటలన్నీ కూడా ఏమని జ్ఞాపకం చేస్తున్నాయి? ఆమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది. ప్రభువును అభిషేకించిన కారణంగా ఆవిడ జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది. వాళ్ళు మనందరం ఆవిడ గురించి వాక్యాన్ని వింటున్నాము. యేసు ఎన్నడూ తన మరణాన్ని గురించి భయపడిన వాడు కాడు. యేసు క్రీస్తు ప్రభువు మరణమును జయించినవాడు. మరణం అంటే ఆయనకు భయం లేదు, భూస్థాపితం అంటే ఆయనకు భయం లేదు. అదే నేచర్ విశ్వాసంలో కూడా ఉంటుంది. మరణం అంటే భయం లేదు, భూస్థాపితం అంటే భయం లేదు. ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కనుక క్షయమైనటువంటి ఈ శరీరం, మత్స్యమైనటువంటి ఈ శరీరం భూమికి అప్పగించబడటం ఆయన బాధగా ఎంచలేదు, దీవెనిగానే ఎంచాడు. విశ్వాసులకు ఇది నిజం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుడి యొద్దకు వెళ్ళిపోయాడు. నేను ఆయన అప్పగించిన ఎడల మీకు నాకేమిస్తారు అనగా, అందుకు వారు 30 వెండి నాణెములు తూచివానికి ఇచ్చారు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెడుతున్నాడు. 30 వెండి నాణాలేనా యేసు విలువ? అంటే ఒక స్లేవ్కి ఇచ్చేటంతటి ఇంపార్టెన్స్ కూడా యేసైకి ఇవ్వటలేదు వాడు. కనుక ఒక స్లేవ్కి ఉన్న వాల్యూ 30 వెండి నాణాలు. అంతటి విలువ కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. కనుక వాడు అప్పగించడానికి సమయం చూస్తున్నాడు. 30 వెండి నాణాలు పొందాడు. సమయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సోదరుడా, సోదరి, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను మీకు అప్పగిస్తే నాకు ఎంత ఇస్తానని అడిగాడు ఆయన శిష్యుడు. ఎంత ఘోరం అండిది, ఎంత ద్రోహం అండిది. యేసు శిష్యుడయ్యుండి యేసు శత్రువులుగా ఉన్న వారి యొద్దకు వెళ్ళి మా యేసు ప్రభువుని నీకు అప్పగించేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు అని చెప్పి ఒక జీతం మాట్లాడేసుకుని, ఒక డీల్ మాట్లాడేసుకుని వచ్చేసాడు. హౌ సాడ్ ఇట్ ఈస్, హౌ సాడ్ ఇట్ ఈస్, హౌ అన్ఫెయిత్ఫుల్ హీ వాస్. ఎంత భయంకరుడు ఇతడు, ఎంత అపనమ్మకస్తుడు ఇతడు. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, సోదరిలారా. 12 మందిలో ఒక్కడు ఈ విధంగా తయారయ్యాడు. మన కనులు ఎదుట అనేక మంది కనిపిస్తుంటారు. మన సహవాసాల్లో అనేక మంది మనతో తిరుగుతుంటారు. ఎప్పుడు ఎవరు ఏ విధంగా మనకు వ్యతిరేకంగా మారి మనలను మరణమునకు అప్పగించాలని చూస్తారో మనకు తెలియదు. ఇక్కడ యేసును మరణానికి అప్పగించాలని ఇస్కరియోతు చూస్తున్నాడు. ఆయన సక్సీడ్ అవుతాడా? ఇస్కరియోతు అప్పగిస్తే యేసు మరణిస్తాడా? యేసు తన ప్రాణము తాను పెట్టడానికి ఇష్టపడినవాడు, అంగీకారం పొందినవాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము తథ్యము అనేటువంటి సమాచారం అక్కడ వారి మధ్య ప్రభువే చెబుతున్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు బార్గెన్ చేస్తున్నాడు, ఒక కుట్ర పెట్టుకుంటున్నాడు, యేసును అమ్ముకుంటున్నాడు. అది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతర కారణము. అది మంచిది కాదు. ఈనాడు స్వామి ద్రోహం ఘోరమైన పరిస్థితి. అది ఎన్నటికీ కూడా వాక్యానికి నిలుపుదల చేస్తున్నాను. నేటి వాక్య ఉపదేశం
సహకారం ఇచ్చిన వారు కామవరపుకోట మండలం వడ్లపల్లి వాస్తవ్యులు వంగ బాలకృష్ణ జ్ఞాపకార్థం తల్లిదండ్రులు వంగ చిన్నభూషణం సుజాత కుమారి గారు, సహోదరి పల్లపాటి విజయ లక్ష్మణ్ చెర్రి గీతిక సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. ఈ దినం ఉదయం 10:10 మా తల్లి గారు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్, గ్రేడ్ 2 ఏలూరు, ప్రభువునందు నిద్రించారు. వారి భౌతిక అంతిమ యాత్ర రేపటి మధ్యాహ్నం 2 గంటలకు ఫతేబాద్ వేదరాజ్ థియేటర్ యొద్ద మా స్వగృహం నుండి తంగళ్ళమూడి క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కు కొనసాగించబడుతుంది. ఈ విషయం మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. వృద్ధాప్యుల మా తండ్రి గారి ఆదరణ కొరకు, కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు మనవి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు. మీరిచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. మీ మరణము గురించి మీరు మాట్లాడారు నాయన. మరణము మీరు విచారించినది కాదు. ఏ విశ్వాసి తన మరణాన్ని గురించి, తన వారి మరణాన్ని గురించి విచారించాల్సినది లేదు. క్రీస్తు యేసునందు మాకు ఒక నిరీక్షణ ఉన్నది ప్రభు. మేము తిరిగి మరలా పునరుద్ధానులై కలుసుకోగలుగుతామనే నిరీక్షణ క్రైస్తవునికే ఉన్నది. కనుక మీ మరణము మిమ్మల్ని చింతపరచలేదు. మీ మరణం మిమ్మల్ని కృంగదీయటానికి లేదు. మీరు తిరిగి లేస్తారని మీకు తెలుసు. అలాగే విశ్వాసులకు మీరు నేర్పారు ప్రభు. అటు కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. వంక బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులను వాదార్చండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ